హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ వెహికల్ తీసుకొచ్చిన. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. కారు చాలా బాగుంది. సో మరి ఏ వెహికల్ గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క కార్స్ ఏవైనా సేల్కి ఉన్నట్లయితే వీడియో స్టార్టింగ్లోనే మనకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు ఆ కార్ యొక్క డీటెయిల్స్, ఫొటోస్ క్లియర్గా, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా పెట్టిండో అట్లా క్లియర్గా పెట్టండి ఫొటోస్. ఎందుకంటే కొనేటోడు కూడా కొంచెం కారు నీట్గా ఉందనుకో ఇంట్రెస్ట్ పెడతారు అనమాట. కాబట్టి ఎవడో పాత ఫోటోలు, ఏదో చీకట్లు దించిన ఫోటోలు పెట్టకండి. ఇట్లా క్లియర్గా తీసిన ఫోటోలు పెడితే అన్ని క్లియర్ కనపడతాయి, కొనేటోడు కూడా తొందరగా వస్తారు. కాబట్టి మరి అది విషయం. అలాగే మనకి ఈ కార్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మరొకసారి చెప్తున్నాను, మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఓనర్ నిన్న మనకు పెట్టిన ఫొటోస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే నాకు కొంచెం నిన్న పనున్న వల్ల నిన్న వీడియో చేయలేకపోయినా. వ్యాగనర్ వెహికల్ 2009 మోడల్. ఇది వచ్చేసి సెంట్రల్ లాక్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నది అన్నట్టు చెప్తున్నా. మనకు ఏది చెప్పను, వేరే ఓనర్ ఏది చెప్తే గదే చెప్తా. 2009 మోడల్, సెంట్రల్ లాక్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది, ఏసీ కూడా బాగుంది. ఆల్ షోరూమ్ గ్లాసెస్ అండి. ఇక్కడ కూడా ఒక షోరూమ్ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు. షోరూమ్ పెయింట్ ఉంది, అలాగే షోరూమ్ సర్వీస్ ఉంది. ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎల్పిజి ఉంది, ఎల్పిజి కమ్ పెట్రోల్ ఇది. సో చాలా వెహికల్స్లలో సిఎన్జి ఉంటుంది, ఎల్పిజి ఉంటుంది. అయితే మనకు ఎల్పిజి వల్ల ప్లస్ ఏంటంటే సిఎన్జి అనేది పెట్రోల్ బంక్ పోవాలి, ఆడపోయి చాలా లైన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. కానీ ఎల్పిజికి అట్లా కాదు, మన ఇంటికి కూడా వస్తుంది కదా ఎల్పిజి. మన జనరల్గా మనం గ్యాస్ అనుకుంటాం, అట్లనే ఎల్పిజి ఉంటుంది. మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. మీరు అది ఫిల్ చేసుకుంటే దగ్గర 300 కిలోమీటర్లు పోవచ్చు. అంటే మీకు సిఎన్జి ఎంత పడుతుందో అంతే పడుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. కాబట్టి అట్లా మనకి ఇది ఒక చాలా ప్లస్ పాయింట్. మనకు ఇంకోటి ఆర్సీ ఎప్పటి వరకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా 2009 మోడల్ కదా, 2009 అంటే 2024 అయిపోతుంది. కాబట్టి అడగడం జరిగింది. ప్రైస్ ఒకటి, కార్ లొకేషన్ ఒకటి. అయితే అతను చెప్పింది ఏంటంటే ఆర్సీ వచ్చేసి 2009, కానీ అది అయిపోయిందంట. కొనడానికి ఎవరైనా రెడీగా ఉంటే వెంటనే దాన్ని రెన్యువల్ చేసి మీకు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు. అది ఓనర్ బాధ్యత. సో అందులో డౌటే లేదు. ఇక ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి 1,35,000 చెప్తున్నాడు ప్రైజు. లొకేషన్ వచ్చేసి షాపూర్, హైదరాబాద్లో షాపూర్లో ఉంది. ఇదైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2009 మోడల్ వ్యాగనర్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్, అన్ని షోరూమ్ ఉన్నది, అంతా ఎవ్రీథింగ్ సూపర్ కండిషన్లో ఉంది. అస్సలు మిస్ చేయకండి. ఇక కార్ యొక్క ఇంటీరియర్ చూద్దాం, ఎక్స్టీరియర్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, ఎంత బాగుంటే అంత బాగుంది. నిజంగా చెప్పాలంటే సీరియస్ చెప్తాను, దగ్గర పైసలు ఉంటే ఇప్పుడు ఎన్ని స్పాట్లో ఈ కార్ తీసేసుకుందాను. ఎందుకంటే ఈ కార్ వచ్చేసి అన్ని రకాలుగా బాగుంటుందండి. హైట్ ఉన్న పర్సన్కి సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవుతుంది అనమాట. సో వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ కార్ అయితే ఈ విధంగా ఉంది. ఒరిజినల్ పెయింట్, అసలు మీరు మిస్ చేసుకోకండి. మిస్ చేసుకుంటే ఇంకా నేను చేసేది ఏం లేదు కారు. ఎందుకంటే మన ఛానల్ తరపున ఒక మంచి వెహికల్ తీసుకునే ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. ఇంకో కీ కూడా ఉంది, రిమోట్ కంట్రోల్ కీ ఉంది. రీడింగ్ వచ్చేసి 1,02,568 కిలోమీటర్ రీడింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎల్పిజి, ఇది ఎల్పిజి కనెక్షన్ సంబంధించింది. ఇది కూడా మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. లోపల ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. ఇంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చేసి మనకు ఎల్పిజి ఈ విధంగా ఉంటుంది. తెలిసే ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి పెద్దగా నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఏం లేదు. కార్ అయితే ఇట్లా మస్తుగా కనిపిస్తూ ఉంది, మరి బయట కనిపిస్తూ ఉంది, లోపల డ్రైవ్ ఎట్లా చేస్తుందని మీరు చేసి చూడండి. హైదరాబాద్ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి కార్ తీసేసుకోండి. లాంగ్ దూరంలో ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి కాల్ చేయండి, నేను ఓనర్తో మాట్లాడతా. ఎందుకంటే ఇంత మంచి వెహికల్ ఎవరైనా కోల్పోవాలంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇది వచ్చేసి పవర్ విండోస్. యాక్చువల్లీ ఇది పవర్ విండోస్ మనకి రైట్ సైడ్ది ఫిట్టింగ్ అనుకుంటాను తెలిసి. ఎల్ఎక్స్ఐకి జనరల్గా పవర్ విండోస్ రావు, ఇది ఫిట్టింగ్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద చేయించుకున్నట్టున్నారు. ఇది వచ్చేసి మనకు వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎల్పిజి అప్రూవ్డ్ ఇది. ఆర్సీలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎల్పిజి అప్రూవ్డ్ ఉందా లేదా అని చూసుకుంటే బయట ఫిట్టింగ్ అయితేనో కొంచెం ప్రాబ్లం ఉంటుందిలే, కానీ కంపెనీతో వస్తే మాత్రం ఇంకా అసలు వదులుకోవద్దు. ఇది ఎల్పిజీలు ఇప్పుడు రావట్లేవు, అసలు మొత్తం ఆగిపోయింది, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. కాబట్టి తీసేసుకోండి. కార్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 2024లో యాక్చువల్ అయితే చేయాలి, బట్ ఇప్పుడు చేయలే కాబట్టి ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే 25లో రెన్యువల్ చేసుకుంటే 2030 వరకు నడిపించుకోవచ్చు. 1,35,000 ప్రైస్ చెప్తున్నాడు. సో చాలా రీజనబుల్ ప్రైజు.
మంచిగా మీరు మాట్లాడుకొని సెట్ చేసుకుంటే టైర్స్ కూడా చూడండి, టైర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి కండిషన్ ఉన్నాయి టైర్స్ కూడా. అంతా నాకైతే కార్ బాగా అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా ఈ కార్ నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి, మాట్లాడేసుకోండి. దూరంలో ఉన్న వాళ్ళు వీలైతే నాకు కాల్ చేసి చెప్పండి, నేను ఓనర్తో మాట్లాడతా. మీకు కార్ అక్కడ సేఫ్గానే ఉంటుంది, ఇక్కడ మళ్ళీ సేల్ కానివ్వకుండా చూస్తాను నేను. సో మీకు ఇది వీడియో అండి, మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.